ఒక సంఘము ధనము విషయమై ఎలా వ్యవహరించాలో తెలియాలి అంటే బైబిల్లోకి వెళ్ళాలి. బైబిల్లోని సంఘముల దగ్గరకు వెళ్ళాలి. అక్కడి నుండి నేడు ఉన్న ప్రతి సంఘము కూడా జ్ఞానాన్ని, పాఠాలను నేర్చుకోవాలి. నాటి సంఘాలు అనగా బైబిల్లో వ్రాయబడిన సంఘాలు డబ్బు విషయమై ఎలా వ్యవహరించాయి, సంఘ సభ్యులు ఎలా ఆలోచించారు, ఎలా వ్యవహరించారు, సంఘ నాయకులు ఎలా వ్యవహరించారు, సంఘం ఎలా వ్యవహరించింది, ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు. ప్రతి సంఘము తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి సంఘము పుట్టుక నాటి నుండే, అనగా ఒక సంఘము వాక్యానుసారంగా ఆవిర్భవించిన నాటి నుండి నేర్చుకుని పాటించవలసిన అంశాలు అన్నమాట. అయితే దురదృష్టవశాత్తు ఏ సంఘము కూడా వీటిని పట్టించుకోవట్లేదు అన్నది మనం చదువుతున్న బైబిల్ని బట్టి, మనం నేర్చుకుంటున్న జ్ఞానాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఈరోజు సంఘము ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. క్రైస్తవ సంఘాలలో అనేక సంఘాలు వ్యాపార కేంద్రాలు, ధనార్జనకు ఉపయోగపడే వ్యాపారాలుగా మారిపోయాయి. బోధకులు ధన సంపాదనను చూసుకుంటున్నారు, కోట్లు కూడగడుతున్నారు, విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఇదంతా ఎలా జరుగుతోంది? ఎందుకు ఇలా తయారయ్యారు? ఎందుకంటే బైబిల్లో ధనం గురించి దేవుడు ఏం చెప్పాడో ఎవరు అంతగా పట్టించుకోకపోవడము. రెండవది, సంఘంలో ధనం రావడం, బోధకునికి సంఘ విశ్వాసులు మిగిలిన వాళ్ళు ధనాన్ని ఇవ్వటం, ఆ బోధకుడు దానిని ఆశీర్వాదంగా చెప్పడం, ఇటువంటి ఒక దుస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం. చాలామంది పట్టుకొచ్చి సంఘ నాయకుడికి డబ్బులు ఇస్తుంటారు. వాటిని సంఘ కార్యక్రమాలకు, సంఘంలోని సభ్యులకు వినియోగించకుండా సంఘాభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి, సంఘం ద్వారా సువార్త ప్రకటన కార్యక్రమాలకు వాడకుండా తను మాత్రమే వాడుకుంటూ ఇలా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని నిర్భయంగా చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని దేవుడు ఎంత దీవించాడు, ఎంత ఆశీర్వదించాడు, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్న మిమ్మల్నే దేవుడు ఎంతగా దీవించి ఆశీర్వదిస్తే, దేవుని కొరకు ఎన్నో వదులుకుని బ్రతుకుతున్న మమ్మల్ని ఇంకెంతగా దీవించాలో దేవుడు ఒకసారి ఆలోచించండి అన్నాడు ఒక బోధకుడు. అది విని నేను ఆశ్చర్యపడ్డాను. ఆయన చాలా పెద్ద బోధకుడు, లక్షల మంది ఆయన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, పెద్ద చర్చి కట్టుకున్నారు, ఒక సర్వీస్కు వేలాది మంది హాజరవుతారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో. ఆయన అన్నటువంటి మాట, మిమ్మల్నే ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తే, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళం, ఎన్నో వదులుకున్న వాళ్ళం మేము, మరి ఇంకెంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నారు. అంటే ధనము రావటం, ఆస్తులు సంపాదించటం, భవంతులు కట్టుకోవటం, ఖరీదైన జీవితాన్ని గడపటం దేవుని ఆశీర్వాదంగా చెప్పుకుంటున్నారు బోధకులు. దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు బైబిల్ వాళ్ళకి ఏం తెలియలేదు, బైబిల్ అర్థం కాలేదు, బైబిల్లోని అన్ని వచనాలను వాళ్ళు చదవలేదు, తాతల కాలం నుండి వింటూ వచ్చినటువంటి వచనాలనే పట్టుకుని వేలాడుతున్నారు అనే సంగతి మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అయితే ఒక దైవజనునికి, అతడు విశ్వాసి కావచ్చు, కాపరి కావచ్చు, ఇద్దరు దైవజనులే, విశ్వాసి దైవజనుడే, కాపరి దైవజనుడే, అనగా దేవునికి సంబంధించిన జనులు అని అర్థం. ఒక దైవజనునికి ధనముతో ఎటువంటి సంబంధం ఉండాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఒక క్రైస్తవుడు అనగా ఒక దైవజనుడు ధనాన్ని ఎంతలో ఉంచాలో బైబిల్ చాలా వివరంగా తెలియజేసింది. ఎందుకంటే ధనము చాలా ప్రమాదకరమైనది. సిరి ఒక మనిషిని దారి తప్పించేస్తుంది, దైవజనుడిని కూడా దారి తప్పించేస్తుంది. అలా దారి తప్పిపోయిన దైవజనుడు మనకు తెలుసు, బైబిల్లో వ్రాయబడిన దైవజనుడు సాక్షాత్తు ఇస్కరియోతు యూదా అండి. అపోస్తులలో ఒకడిగా క్రీస్తు ద్వారా మహిమలను పొంది సమాజంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వాటిని ప్రదర్శించి యూదులందరినీ అబ్బురపరిచి ప్రభువు వైపు మళ్లించినటువంటి ఇస్కరియోతు యూదా చివరి నిమిషంలో డబ్బుకు దాసోహం అయిపోయాడు, తన్ను తాను అమ్మేసుకున్నాడు. ప్రభువు నమ్మటం ద్వారా తన్ను తాను అమ్ముకున్నాడు, మరణం బారిన పడ్డాడు. డబ్బు దైవజనులను ఎలా నాశనం చేస్తుంది అన్నదానికి ఉదాహరణ ఇస్కరియోతు యూదా జీవితం. అలాగే గెహాజీ అనే అతను కూడా. ఇలా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఇక క్రీస్తు కాలం తర్వాత, అనగా యేసుక్రీస్తు గారి మరణం తర్వాత ఆవిర్భవించిన సంఘము, ఆ సంఘంలో కూడా ధనము విషయమై ఆశపడిన విశ్వాసులు ఏమైపోయారో మనం చూసాం. అననీయ సప్పీరాలు. డబ్బు వాళ్ళను కాటేసింది. ఏమండి, మరి విశ్వాసులే ధనం వెనుక పడితే దేవుడు సహించినప్పుడు, మరి సేవకులు పడితే దేవుడు ఊరుకుంటాడా? విశ్వాసులే డబ్బు దాచుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు ఊరుకోలేదే నాటి కాలంలో.
మరి నేటి కాలంలో డబ్బే ముఖ్యంగా బ్రతుకుతున్నారు కదా సేవకులు. డబ్బు ఇస్తేనే వాక్యం చెబుతారు. డబ్బు ముందుగా బ్యాంకులో వేస్తేనే వాక్యం చెప్పడానికి వస్తారు, లేకపోతే రారు. తమకున్న వాక్యాన్ని ఉచితంగా అందించలేరు, సువార్తను ప్రకటించలేరు, ఫ్రీగా ప్రకటించలేరు. వాళ్ళు చెప్పినంత ఇవ్వాలి, ఇవ్వకపోతే రారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందు చెప్పినంత ఇచ్చి పంపించాలి. ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు మిగిలింది ఇవ్వాలి. తర్వాత ఇస్తామన్నా సరే ఊరుకోరు. తర్వాత పంపిస్తామన్నయ్యా, కాస్త మాకు ఇబ్బందిగా ఉంది, ఒక నెలలో పంపించేస్తామన్నా సరే నో, కుదరదు, ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంత పట్టు అంటే వాళ్ళ ఆలోచన ఏమిటంటే, వీళ్ళు సభలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ సభల మీద వీళ్ళకి చాలా వచ్చేస్తుంది, ఖర్చు కన్నా లాభం ఎక్కువ వచ్చేస్తుంది, అటువంటిప్పుడు మనకి ఇవ్వకపోతే ఎలా, మనం తీసుకోకపోతే ఎలా అన్నది వాళ్ళ ఆలోచన అనమాట. వస్తుందో రాదు వాళ్ళకి తెలుసా, వాళ్ళు చూసారా? ఒకవేళ అంత డబ్బు వచ్చేస్తే నువ్వు వెళ్ళేటప్పుడు నీ చేతులు పెట్టి పంపించేస్తారుగా. ఏమండి, ఎన్నో త్యాగాలతో, ఎంతో కష్టంతో సువార్త ప్రకటన చెయ్యాలి అని బోధించే బోధకులు ఎవరు, జ్ఞానాన్ని ఎరిగిన వాళ్ళు కూడా ఎంతో త్యాగంతో దేవుని పని చెయ్యాలి, సువార్త ప్రకటించాలి అని తోటి సమాజాన్ని అద్భుతమైన వాక్యాలతో ప్రభావితం చేసే, ప్రేరేపించే, పురికొల్పే సేవకులు కూడా డబ్బు దగ్గరకు వచ్చినప్పటికండి ఎందుకో త్యాగపూరితమైన సేవను జరిగించలేకపోతున్నారు. ఆదర్శవంతమైన సేవను వాళ్ళు కొనసాగించలేకపోతున్నారు. డబ్బుకు దాసోహం అయిపోతున్నారు. దీనివల్ల క్రైస్తవ సమాజము మిగిలిన వాళ్ళ చేతిలో అబాసుపాలైపోతుంది. చివరికి క్రైస్తవులే విసిగిపోతున్నారు. క్రైస్తవ విశ్వాసులే కొంతమంది సేవకుల చేత మీటింగ్లు పెట్టించలేక చేతులు తీస్తున్నారు. కారణం ఏమిటి? డబ్బు పిచ్చి. బైబిల్లోకి మనం వెళ్ళినప్పుడు మొదటి శతాబ్దము మొదటి శతాబ్దంలోని మొదటి సంఘము ధనము విషయమై ఎలా ఆలోచించింది, ఎలా వ్యవహరించింది, ధనాన్ని ఏమి చేసింది అన్నది మనకు బోధపడుతుంది. తద్వారా నేటి సంఘాలు ధనము విషయంలో ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో మనకు అర్థమవుతుంది, మనం నేర్చుకోవచ్చు. అవన్నీ బైబిల్లో చదవడానికి చాలా కష్టంగా ఉంటాయి. డబ్బు గురించి వినడమే కష్టం, చదవడం ఇంకా కష్టం. దాని ప్రకారం బ్రతకడం కూడా చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఏ విశ్వాసి కూడా తన దగ్గర ఉన్నటువంటి డబ్బును కోల్పోవడానికి ఇష్టపడడు. ఏ సేవకుడు కూడా ఉచితంగా సువార్త ప్రకటించడానికి ఒప్పుకోడు. ఏ కాపరి కూడా తన దగ్గరకు వస్తున్నటువంటి ధనాన్ని విశ్వాసుల అవసరాల నిమిత్తం వాడడానికి ఇష్టపడాడు, ముందుకు రాడంటే. సంఘంలో ఎవరికైనా ఒక విశ్వాసికి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, సంఘం అంతటి చేత ఇప్పించే ప్రయత్నం చేస్తాడు, తను మాత్రం తను ఇవ్వడు, అందరి చేత ఇప్పిస్తాడు. అందరిది డబ్బు కదా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరిది కష్టపడిన డబ్బు, కాపరిది ఒక్కడిదే ఫ్రీగా వచ్చే డబ్బు. వాళ్ళందరూ కష్టపడి వారం వారం పట్టుకొచ్చి చందాలు ఇస్తేనో, లేకపోతే నెలవారీగా ఇస్తేనో, లేకపోతే అందరూ తలో చెయ్యి వేసుకుని తమ కష్టార్జితం నుంచి కొంత కొంత ఇస్తేనో సేవకుడు బతుకుతున్నాడు. అనగా సేవకుడు అందరి కష్టార్జితంపై జీవిస్తున్నాడు. ఫ్రీ మనీకి నేటి సేవకులు అలవాటు పడ్డారు. అందుకే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేయలేరు, సంఘం చేత ఇప్పిస్తారు. అది దేవుని పని, దేవుని కొరకు త్యాగం చేయాలి, సంఘంలో ఉన్న వారి కొరకు చేయి చాచాలి, సంఘ సభ్యులు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి, వాళ్ళకి అవి చేసి పెట్టాలి, ఇవి చేసి పెట్టాలని వాళ్ళు చెబుతారే తప్పించి తమ చేతులతో తమ కష్టార్జితాన్ని, లేకపోతే అందరూ తమకిచ్చింది మాత్రం ఎవరు, ఒకవేళ ఇచ్చిన నామమాత్రంగా అలా ఇచ్చి ఊరుకుంటారు. అంటే వాళ్ళకు రూపాయి ఇస్తే మిగిలిన వాళ్ళందరూ తలో రూపాయి వేస్తారు, తలో 100 వేస్తారు అన్నది వాళ్ళ ఆలోచన అన్నమాట. దేవుని పిల్లలారా, కానీ మొదటి శతాబ్దములోని తొలి సంఘాలను మనం చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ సంఘాలతో నేటి సంఘాలను పోల్చినప్పుడు చాలా బాధ కూడా అనిపిస్తుంది అండి. ఒకసారి వెళదాం మనం. మనందరికీ తెలిసినవే, మనం చాలాసార్లు నేర్చుకున్నవే. ఓకేనా? మరలా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల్లోనే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూద్దాం. ప్రారంభం నుండి వద్దాం. సంఘపు పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 41 వచనం. పేతురు గారు చేసిన తొలి ప్రసంగాన్ని విని ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మం పొందారు. 41 వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ రోజు నుండి సంఘం ఎలా ప్రయాణించిందంటే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక, నిరంతరాయంగా అన్నమాట, కంటిన్యూస్గా
భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు, సంఘంగా ఉండి ముందుకెడుతున్నారు. ఓకే. తరువాత అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అందరూ ఒక మాట మీదకి వచ్చారు. సంఘంలోని విశ్వాసులందరూ ఒక మాట మీదకి వచ్చారు, ఏకముగా కూడి ఒక ఆలోచన చేసి. దేని విషయమై? తమకు కలిగినది అంతయు సమష్టిగా ఉంచుకుందాం అనుకున్నారు. ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు ఉంటారు సంఘంలో, ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరైనా సరే సంఘంలోనికి ప్రవేశిస్తే వాడు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, వాడు క్రైస్తవుడిగా మారతాడు. దేవుని ముందు అందరూ సమానమే. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించారంటే, లేదు, మనలో ఈ ధనిక భేద అనే తారతమ్యాలు ఉండకూడదు. కాబట్టి మనకున్నదంతా సమష్టిగా మనం ఉంచేసుకుందాము, సమష్టిగా పనిచేసుకుందాము అనుకున్నారు. కాబట్టి ధనవంతుడు లేనివాడికి తన దగ్గర ఉన్నది ఇచ్చాడు. దాంతో ధనవంతుడు సామాన్య స్థితికి వచ్చాడు. బీదవాడు బీదవాడుగా బ్రతకకుండా సామాన్యుడి స్థితికి అతడు కూడా ఎదిగాడు. ఇలా సంఘంలో ధనవంతులు లేక బేదలు లేక ఒక సమానమైన స్థితి, సమాజము అక్కడ ఏర్పడినది అని మనం అర్థం చేసుకోవాలి. సంఘము డబ్బుని ఎలా చూసిందంటే, ఇంకా చెప్పాలి అంటే, విశ్వాసులందరూ ఒక ఒక మాట మీదకి వచ్చి, ఒక తాట మీదకి వచ్చి తమ దగ్గరున్న ధనము విషయమై ఎలా ఆలోచించారండి. అందరూ సమష్టిగా ఉంచుకొనిరి. 45. అంతేకాకుండా వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అక్కర కొలది. కొంతమందికి ధనం అవసరం, వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఉంది, కానీ ధనం అవసరం. మరొకరి దగ్గర ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మరి వీళ్ళకి ధన సహాయం చేయాలంటే ఎలా? కాబట్టి తమకున్న చర స్థిర ఆస్తులు అమ్మారట. అమ్మగా వచ్చిన దాన్ని ఏం చేశారు? అక్కరగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎక్కడ? సంఘంలో. అంటే డబ్బుని ఎలా చూసింది? తొలి సంఘం ధనాన్ని ఎలా చూసింది? చాలా చిన్న విషయంగా చూసింది, చాలా చీప్గా చూసింది డబ్బుని. గాడిదగుడ్డు డబ్బు అనుకున్నారు. ఈ క్షణాన మన ప్రాణం పోతే మన డబ్బు ఏమవుతుంది? మనం ఏమన్నా ఉట్టుకట్టుకు వెళ్ళిపోతామా అని వాళ్ళందరూ ఆలోచించారండి. ఆలోచించి సంతోషంతో ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో వాళ్ళందరూ ఉండి తమకున్నదంతా సమష్టిగా పంచుకున్నారట. ఇది మనం బైబిల్లో చదవటమే తప్పించండి, దీన్ని ఆచరణలో పెట్టిన ఒక సంఘాన్ని కూడా మనం ఎక్కడ ఈ ప్రపంచంలో చూడలేము అని నేను అనుకుంటున్నాను. పోయిన వారం కూడా ఈ సంగతి చెప్పాను. ఒక సంఘంలో అందరూ సమాన స్థితిలో ఉండగలగాలి. ఒకడు నెలకు ₹1,00,000 జీతం తేవచ్చు, మరొకరు నెలకు 10,000 సంపాదించవచ్చు. అందరూ కలిసి సంఘముగా, ఒక సమాజముగా బ్రతకగలగాలి. అలా బ్రతికారండి. 1,00,000 వచ్చినవాడు ఆ 1,00,000 నాది అనుకోలేదు. 10,000 వచ్చినవాడు అయ్యా నాకు ఇంతే వస్తుంది అని బాధపడలేదు. అందరూ ధనాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. దానిలోంచి అందరూ తమకు కావలసింది మాత్రమే తీసుకున్నారు. బాగుంది కదా? దీనిని కొందరు యూదులు అమలు చేస్తున్నారు. దీని గురించి పాఠం కూడా చెప్పాను ఒకసారి నేను. యూదులలోని కొందరు దీన్ని ఫాలో అవుతున్నారండి. అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు, బహుశా క్రైస్తవులు కూడా ఉన్నారేమో తెలియదు, కానీ యూద సమాజంలో ఇటువంటి కమ్యూనిటీలు ఉంటాయి. అటువంటి ఒక కమ్యూనిటీ మీదే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం తీవ్రవాదులు దాడి చేసి దాన్ని తగలబెట్టేసి చాలామందిని చంపేశారు. కిబూట్స్ అంటారనమాట. అంటే కొన్ని వందల ఎకరాల్లో ఉండేటటువంటి ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటాం చూసారు మనం. ఈ రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అటువంటిదని మనం చెప్పుకోవచ్చు. ఒక గ్రామం అనుకోవచ్చు, లేకపోతే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి భావజాలాన్ని కలిగి ఉంటారు. దానిలో వాళ్ళు వ్యాపారాలు కూడా చేస్తారు. అంటే చేపలు పెంచడం, చేపల చెరువులు వేయటం, రొయ్యల చెరువులు వేయటం, కోళ్ళు పెంచడము, ఇంకా చిన్న చిన్న వర్క్స్ అటువంటి ఏమైనా ఉంటే చేయటం. దానిలోనే స్కూల్ పెట్టుకోవడం, దానిలోనే హాస్పిటల్ ఉంటుంది. కొంతమంది దానిలో పని చేస్తారు, కొంతమంది బయట పని చేస్తారు. ఇలా రకరకాల పనులు చేసి వాళ్ళు జీతాలన్నీ పట్టుకు చక్కర పెట్టి రకరకాల వ్యాపారాలు చేసి వాటన్నిటితో తాము సమష్టిగా బ్రతుకుతూ ఉంటారు. ఆ కమ్యూనిటీలో ఒకరు ఎక్కువ వారు కారు, ఒకరు తక్కువ వారు కారు. ఇళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, క్వార్టర్స్ లాగా. బాగుంది కదా? ఇది ఉత్తమమైన ఆలోచన కదా? అవును. యూదులు దీన్ని అమలు చేస్తున్నారు. అయితే వాళ్ళు యూదులుగా అమలు చేస్తున్నారు, క్రైస్తవులుగా కాదు. యూదులైనా డెవలప్ అయ్యారేమో కాస్తో కోస్తో, కానీ క్రైస్తవులు మాత్రం ఈ విషయంలో డెవలప్ అవ్వలేదని నేను అనుకుంటున్నానంటే. పాటించి చూపించవలసిన సమాజాలు కూడా, క్రైస్తవ సంఘాలు కూడా
పాటించి చూపించవలసిన, ప్రభుత్వాలకు నేర్పించవలసిన, ప్రపంచానికి నేర్పించవలసిన క్రైస్తవ సంఘాలు కూడా ఆస్తులను కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి తప్పించి పంచిపెట్టే పనిలో మాత్రం లేకపోయాయి. బాధాకరమైన విషయం. అంటే మొదటి శతాబ్దము తరువాత వచ్చిన సంఘాలన్నీ కూడా ఇంచుమించుగా ధనము విషయంలో విఫలమయ్యాయని చెప్పొచ్చా అంటే చెప్పొచ్చేమని అనిపిస్తోంది. 4వ అధ్యాయం మరలా ప్రస్తావిస్తున్నాడు దాన్నే. 32వ వచనం, విశ్వసించిన వారందరూను. ఒక విశ్వాసి ఉన్నాడంటే మరొక విశ్వాసితో మనసు కలిసి ఉండాలి, ఏక హృదయం ఉండాలి, ఏకాత్మ ఉండాలి. అందరూ ఒకే మాట మీద ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే భావజాలం కలిగి ఉండాలి, ఒకే త్యాగపూరితమైన బుద్ధి కలిగి ఉండాలి. అది దేని ద్వారా వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది, వాక్యం వినడం ద్వారా వస్తుంది. అందుకే విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి బ్రతుకుతున్నారు. ఆ ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినది అంతయు వారికి సమష్టిగా ఉండను. అక్కడ ఏది చెప్పాడో ఇక్కడ కూడా అదే రాశాడు. వాళ్ళకి కలిగిందంతా కూడా ఉమ్మడిగా ఉన్నదట. ఉమ్మడి సొత్తు అన్నమాట, ఉమ్మడి ఆస్తి అన్నమాట. దానిలో నుండి ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుని బ్రతుకుతున్నారు. నీకు వచ్చింది ఇవ్వు, నీకు కావలసినంత తీసుకో. అది ఈ కిబుట్స్లోని నినాదం అనమాట అండి. నీకు వచ్చిందంతా అక్కడ పెట్టు, నీ అవసరాలకి ఎంత కావాలంటే అంత తీసుకో. నీకు 1,00,000 వచ్చింది, నెలకు నీ అవసరం 20,000, 20,000 తీసుకో. మరొకడికి 10,000 వచ్చింది కానీ అవసరం 20,000 ఉంది, 20,000 తీసుకో. నీకు తక్కువ కాదు, నీకు ఏ లోటు ఉండదు. మరొకడికి ఎక్కువ కాదు, ఎక్కువ ఉన్నవాడికి ఏ లోటు ఉండదు. నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయండి, ఖర్చు 20,000 అవుతుంది, మిగిలిన 80,000 మిగిలే కదా, అది బ్యాంకులో ఉంటుంది. అది అలా పడి ఉంటుంది, నిరుపయోగంగా ఉంటుంది, అతడికి ఉపయోగపడదు. అది అలా పెరుగుతూ ఉంటుంది, నెల నెల జీతం పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని చూసుకుని ఆనందించడం తప్ప ఆ 20,000 ఖర్చులోనే బ్రతుకుతాడు, ఆ 20,000లోనే తింటాడు. డబ్బు ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ తినలేం కదండి. ఏమంటే గతంలో జీతం 40 దినార్లు వచ్చేది, ఇప్పుడు 250 దినార్లు, 300, 400, 500 వస్తుంది. 40 దినాలు జీతం వచ్చేటప్పుడు ఒకసారి హోటల్లో కూర్చుంటే ఒక బిర్యానీ తినగలం. ఇప్పుడు 500 జీతం వస్తుంది కదా అని 5 బిర్యానీలు తినగలమా? 5 తినగలమా? బ్రతుకుతాడా అండి మనిషి? అసలు తినగలడా? తినలేడు. నీకు ఎన్ని కోట్లు వచ్చినా నెలకు నువ్వు తినగలిగే కెపాసిటీ అయితే మాత్రం అదే, అంతకు మించి నువ్వు తినలేవు. ఒక ఇల్లు కట్టుకోగలవు, నీకున్న ధనంతో ఒక 50 లక్షలు పెట్టి, ఒక 1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కట్టు. ఆ, ఇంకా 100 కోట్లు వెనుకున్నాయి. ఆ 100 కోట్లతో ఆ ఇంటి మీద నువ్వేం పెట్టగలవు? సెంట్రల్ ఏసీ చేయించావు, ఓకే. రకరకాల ఏవో డిజైన్లు ఇవన్నీ చేయించావు, వెరీ గుడ్, బాగుంది. ఎలివేషన్ అది బ్రహ్మాండంగా చేయించావు, ఓకే, వెరీ గుడ్. ఇంకా కోట్లు మిగిలిన్నా ఏం చేసుకుంటావు? ఏమి చేయలేవు. అది ఎలా పడుంటాయి అంతే బ్యాంకులు. నిరుపయోగం. అందుకే ఉన్నతంగా ఆలోచించినటువంటి తొలి సమాజపు విశ్వాసులు తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నారట. 34వ వచనంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వాళ్ళు పట్టుకొచ్చి అపోస్తులకి ఇస్తున్నారట. అపోస్తులు ఏం చేస్తున్నారు? ఇది మాది, ఇది మాకిచ్చారు, ఇది మా కష్టం, మా వల్లే మీకు వాక్యం అందింది కాబట్టి అంతా పట్టుకొచ్చి మాకే ఇవ్వాలి, ఇదంతా మా కష్టం, దీనికి అంతటికీ మేమే హక్కుదారులు, దీని అంతటినీ మేమే తినాలి, ఇంకెవడు తినడానికి వీల్లేదు, ఇంకెవడు బ్రతకడానికి వీల్లేదు, మీరందరూ అన్నీ అమ్మి మాకే ఇవ్వాలి. ఇచ్చారు అనుకుందాం, ఇస్తున్నారు అనుకుందాం, ఓకేనా? విశ్వాసులు అందరూ పట్టుకొచ్చి అపోస్తులకి ఇచ్చారు. అపోస్తులు ఏం చేశారు? అపోస్తులు ఏం చేశారు? ఏం చేశారండి? చదవండి. వారు అపోస్తులు ప్రతివానికి, ఎక్కడ? సంఘంలోని ప్రతివానికి వాని అక్కర కొలది వాటిని పంచిపెట్టిరి. అది జరగవలసింది. వాటిని పంచిపెట్టు ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అపోస్తులు ఉంచేసుకుంటారని కాదు, పంచి ఇస్తారని. ఒకవేళ అపోస్తులు ఉంచేసుకున్నారనుకో, అపోస్తులు ధనానికి లొంగిపోయిన ఇస్కరియోతు యూదాలు అయిపోతారు. అర్థమవుతుంది కదా? కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పంచిపెట్టారు. అనగా విశ్వాసుల ఉద్దేశాన్ని గమనించారు, విశ్వాసుల మనసు తెలుసుకున్నారు. వాళ్ళు అబ్బా ఎంత ఉన్నతంగా ఆలోచించారు మీరందరూ, మీదెంత పెద్ద మనస్సు,
ఏమంటే ఈ రోజుల్లో ఎవరండి తమకున్నవి అమ్మి దేవుని పని నిమిత్తము ఇతరులకు బేదలకు ఇచ్చు నిమిత్తం ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? బేదల దగ్గర కూడా లాగేసుకునే బ్యాచ్ ఈ రోజు ఉన్నదంతా కూడా. అటువంటిది నాటి విశ్వాసులు ఎంత ఉన్నతంగా ఆలోచించి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారో, అపోస్తులు కూడా అంతే ఉన్నతంగా ఆలోచించి సంఘంలో బేదలు ఎవరో చూసి వారి అక్కర కొలది పంచి పెట్టారు. కాబట్టి ఎవ్వరికి ఏ లోటు లేకపోయింది. ఇదండి సంఘం అంటే. ఇలా ఉండాలండి సంఘం అంటే. ఇలా బ్రతకాలండి సంఘం అంటే. ధనము విషయంలో ఇదిగో ఇలా వ్యవహరించాలి సంఘం అంటే. విశ్వాసులు ఇదిగో ఈ తీరులో వాళ్ళు ఆలోచించాలి. నాయకులు అనగా కాపర్లు ఇదిగో ఇలా ఆ ధనము పట్ల వ్యవహరించాలి. విశ్వాసులు తమకున్నది సమష్టిగా పంచుకోవడానికి వాళ్ళు ముందుకు రావాలి. దానిని తగిన విధముగా వారి వారి అవసరాల నిమిత్తము కాపరులు సర్దాలి. ఇది తొలి సంఘం నేర్పిస్తున్నటువంటి పాఠము. ఇలా ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరు చేయగలరు? ఎవరు చేయట్లేదండి. మీ ఆస్తులన్నీ ఇవ్వండి. ఓకే, ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఇవ్వండి, అంతవరకే. అన్నీ మా పేరుతో రాయండి, అంతవరకే. మా పేరును పెట్టండి, అంతవరకే. పెట్టిన తర్వాత ఏంటి? పెట్టిన తరువాత ఏమిటి? ఇప్పుడు నేను ఉన్నానండి. మనం నరసాపురంలో ఒక ఒక భవనం కడదాం అనుకున్నాం. స్థలం చూడడానికి వెళ్ళాను, ఎక్కడ స్థలం ఉంటుందేమో అని. ఈలోపు మన సంఘ విశ్వాసి, సంఘ సభ్యులు డేవిడ్ రాజు గారు తనకున్న ఆస్తిని ఇస్తా అన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని ఆయన నా పేరు రాస్తారు. ఎందుకు? ఇది ప్రశ్న. ఎందుకు అన్నదే ప్రశ్న. నా పేరు రాస్తారు ఎందుకు? ఇది ప్రశ్న. నేను, నా కుటుంబము, తర్వాత నా బిడ్డలు, తర్వాత వాళ్ళ తరతరాలు అందులో బతుకుతారని అందుకు ఇచ్చాడు ఆయన. అందుకు ఇస్తున్నారు? నో. దేవుని పని జరగడం కొరకు ఇస్తున్నారు. అది దేవుని ఆస్తి, అది దేవుని ప్రాపర్టీ. అది సురేష్ ప్రాపర్టీ కాదు. సురేష్కి ఆయన ఎందుకు ఇస్తాడు? అలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేవుని పని కాబట్టి ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చేయాలి చెప్పండి? నేనేం చేయాలి? ఏముంది, సైలెంట్గా నా పేరును రాయం చేసుకుని తర్వాత చూద్దాం అంటమే, అంతే కదా. నేనేం చేయాలి? సైలెంట్గా నా పేరు రాయం చేసుకున్నా అయిపోయా, నాది అంటాను. రేపొద్దుట దేవుడు గారు నాకు ఇచ్చారు అంటారు. రేపొద్దున దేవుడి గారు అదేంటండి, మీరు దేవుని పని చేస్తారని ఇచ్చాను తప్పించి మీ తరతరాలు దీనిలో కూర్చుని తింటారని కాదు కదా అంటారు. మీరు నా పేరుని రాయించారు లేదా, ఇంక మీరు మాట్లాడకండి, ఇది దైవ కార్యం అని అనుకోండి, అయిపోయినట్టే. ఇలా ఉన్నాయండి నేటి సంఘాలు. నో. ఆయన తన ఆస్తిలోని భాగమునిచ్చింది దేవుని పని జరగడానికి, నేను కూర్చుని నేను అనుభవించడానికి కాదు. నేను దానిని 100% దేవుని కొరకు వాడాలి. నా మరణం తర్వాత యోగ్యులైన వారు అక్కడ నివాసం ఉండి వాక్యం ప్రకటించాలి, లేదా దానిని పూర్తిగా పూర్తిగా చర్చిగా మార్చేసి దేవుని పని నిమిత్తం వాడాలి. సంఘపు అవసరాల కొరకు దాన్ని వినియోగించాలి. ఏమిటి అవసరం? సువార్త ప్రకటన. అక్కడికి అనేక మందిని చేర్చి వారి ఆత్మలు రక్షించడానికి అవసరమైన జ్ఞానం అక్కడ నుండి చెప్పాలి. అది విధానం. అలా జరగాలి. ఇంకా ఎవరన్నా ధనం ఇస్తున్నారు, దాన్ని సంఘము కొరకు వినియోగించాలి, సంఘ అవసరాల కొరకు వినియోగించాలి, బీదల కొరకు వినియోగించాలి, వాడాలి. బీదల కొరకు, అవసరంలో ఉన్న వారి కొరకు, వారి ఆపదలలో ఆదుకున్నట్టు కొరకు వాడాలి. అది క్రమం. అలా జరగాలి ఎక్కడైనా సరే. అలా లేదు, మాకు ఇచ్చేయండి మొత్తం, ఓకే ఇస్తాం, తర్వాత తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఉంటాయి మా దగ్గర. నువ్వు మాతో ఉండాలంటే, నువ్వు మాలో ఉండాలంటే నీకున్నది మాకు రాసేయాలి, మా పేరుని పెట్టేసేయాలి. ఎన్ని వింటున్నావు ఇటువంటి ఈ రోజుల్లో? ఎన్నో వింటున్నావు. మా పేరుని పెట్టేయాలి, లేకపోతే నువ్వు మాలో ఉండవు, మిమ్మల్ని తీసేస్తాం. క్రైస్తవ సమాజము, సంఘం ఎటు వెళుతోంది? విశ్వాసం ఎటు తీసుకెడుతున్నారు? క్రైస్తవ లోకానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? నేటి కాపర్లు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు? వారున్న చోట ఉండాలి అంటే వారికి రాసి ఇవ్వాలి, లేకపోతే తీసేస్తారు. ఇటువంటివి విన్నప్పుడు నోరు ఎళ్ళబెట్టేసి అలాగా, ఏ నిజమా ఇది? అవును నిజం. ఇది నిజమేనా? ఇది నిజమే అంటున్నారు. ఇలా జరుగుతున్నా, ఇలాగే జరుగుతున్నాయి అన్నీ. దేవుని పిల్లలారా, అటువంటివి సంఘాల అండి? సంఘాల అక్కర కొలది పంచిపెట్టాలి.
ఆ అక్కర మనుషుల అక్కర్లు కావచ్చు, దేవుని పనికి సంబంధించిన అక్కర కావచ్చు. అంతేగా, దేవుని పనికి సంబంధించిన అక్కర. ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్ట్ చర్చ్ కోవేట్ ఉంది. ఇంతవరకు భారతదేశంలో మనకంటూ ఏమీ లేదు. ఒక ఆయన పెద్ద హృదయంతో ముందుకు వచ్చారు, అది దేవుని పని కొరకైన అక్కరకు వాడుతున్నాము, అలా అన్నమాట. లేదా మరొకరు తమ ఆస్తిని ఇస్తామన్నారు. ఓకే, ఇప్పుడు దాన్ని అక్కరలో ఉన్న వారి కొరకు వినియోగించాలి అంటే ఇచ్చిన ఆస్తిని అమ్మేసేయాలి. అమ్మేసి దానిని అవసరంలో ఉన్న వారికి ఇవ్వగలగాలి. అలా చేయాలి. అలా చేయరు. అలా చేయరండి. లోదరన్కు కోట్ల రూపాయల ఆస్తులు, బాప్టిస్ట్ వాళ్లకు, సిఎస్ఐ వాళ్లకు, ఇంకా ఎన్నో డినామినేషన్కు కోట్లు 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 ఖరీదు చేసే వందల వేల ఎకరాలు, కోట్ల రూపాయలు. నేను ఏదో సుప్రీంకోర్టుకు లోదరన్న వాళ్ళు ఎవరో వెళితే అక్కడ వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందని ఒక వార్త వచ్చింది. నేను పూర్తిగా చూడలేదు అది. ఆస్తుల కొరకు, పదవుల కొరకు సుప్రీంకోర్టుల వరకు వెళ్ళిపోయారు. ఇదండి క్రైస్తవ సంఘపు పరిస్థితి నేడు. అంటే బైబిల్ని విడిచిపెట్టి సంఘాలు వ్యవహరిస్తున్నవి. బైబిల్ని పక్కన పెట్టేశాయి. కేవలం ఆస్తులు కూడగట్టుకోవడం కొరకు మాత్రమే అవి బ్రతుకుతున్నవి. ఆస్తులు డెవలప్ చేయాలి. ఆస్తులు డెవలప్ చేయాలి. డెవలప్ అయిన తర్వాత పెరిగాయి, బాగా ఆస్తులు పెరిగిన తర్వాత ఏమిటి? వాట్ నెక్స్ట్? తర్వాత ఏమిటి? తర్వాత ఏం లేదు, పెరిగాయి అంతే, దట్స్ ఇట్. మరి సంఘంలో ఎందరో బీదవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? తర్వాత చూద్దాం. ఉంటారు బీదలు, ఉంటారు సంఘంలో. బీదలు ఉండక మానరు అని ఒక వచనం వేస్తే అక్కడ అయిపోయి ఫినిష్. సంఘంలో బీదలు ఉండక మానరు, అయిపోయింది. మార్గదర్శకమైన సంఘము కేవలం తొలి సంఘము తప్ప మిగిలింది మరొకటి మనకు కనబట్లేదు. చూడండి, మార్గదర్శక సంఘం, మాదిరి అయిన సంఘం నాటి నుండి నేటి వరకు కనిపించట్లేదు. కనపడాలి, మళ్ళీ తీసుకురావాలి ఆ వరబడి. ఆ నమూనాను చూపించగలగాలి. మళ్ళీ అది మనతో జరగాలి, మనం చేయగలగాలి. మనం ఏమైనా చేయగలవా? మన వల్ల ఏమైనా అవుతుందా? క్రైస్తకోబెట్టి వల్ల ఏమైనా అవుతుందా? క్రైస్తకోబెట్టి దీన్ని అమలు చేయగలదా? దీన్ని సాధించగలదా? దీని అమల్లో, దీని ఆచరణలో పెట్టగలదా? సంఘములో ఆర్థికపరమైన సమానత్వం ఉండాలి. కానీ సంఘాల్లో చూడండి, బేదలుగానే ఉంటారు, ధనవంతులు కార్ల మీద వచ్చి వెళుతూనే ఉంటారు. ఒకే సంఘంలో ఒక విశ్వాసి చిన్న పాక వేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. అదే సంఘంలో ఒక విశ్వాసి పెద్ద మేడలో బ్రతుకుతూ ఉంటాడు. నెలకు 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుందట. ఈ రోజుకి కూడా కొట్టుకు చూస్తున్నారు నర్సాపురం లోదరం చర్చిలో. కొట్టుకుంటారు, ఎందుకంటే అంత డబ్బు వచ్చి పడిపోతుంది. అందరి దృష్టి వస్తున్న డబ్బు మీదే ఉన్నది తప్పించి దాన్ని సంఘంలోని విశ్వాసులకు ఎలా ఇద్దాము, అవసరంలో ఉన్న వారిని మనం ఎలా ఆదుకుందాము, వాళ్ళకు ఒక చేతినిచ్చి మనం వాళ్ళని ఎలా పైకి తీసుకొద్దాం అన్న ఆలోచన లేదంటే. అందుకే దెబ్బలాటలు, కొట్లాటలు, కోర్టులకు ఎక్కడాలి. వచ్చింది వచ్చినట్టు నువ్వు సద్వినియోగపరిచేస్తే ఇక సమస్య ఎక్కడొస్తుంది? డబ్బు ఉండడాన్ని బట్టే కదండి సమస్య వస్తుంది. డబ్బు లేకపోతే ప్రాబ్లమే లేదు కదా. డబ్బు ఉండబట్టి సంఘంలో కోట్లుగా ఉండబట్టి అందరి దృష్టి దాని మీద పడుతుంది. దానికి నాయకుడు కావాలని ఒకడు, దానికి అధ్యక్షుడు కావాలని, లేదా దానికి ట్రెజరర్ కావాలని, ఇలా రకరకాల పదవుల కొరకు ప్రాకులాడుతున్నారు. దేనికంటే ఎంతో కొంత సైడ్ వేసి ఇచ్చండి. అదే డబ్బులు లేదనుకోండి సంఘంలో, అసలు ఆ జోలికి కూడా ఎవడు రాడు, అసలు ఆలోచన కూడా ఎవరికి ఉండదు. ఏమంటే ధనము పోగుపడితే ఇవే సమస్యలు వస్తాయి. ధనాన్ని చూస్తేనండి దాని మీద ప్రేమ కలుగుతుంది, దానిపై ఆశ కలుగుతుంది, ధనము నిన్ను ఆకర్షిస్తుంది. నీకు ఆ బుద్ధి లేకపోవచ్చు, కానీ నీలో ఆ బుద్ధి కలిగిస్తుంది. నువ్వు అటువంటి వాడు కాకపోవచ్చు, కానీ ధనము నిన్ను అలా మారుస్తుంది. నీకు దురాశ లేకపోవచ్చు, నువ్వు గొప్ప భక్తుడివే కావచ్చు, కానీ నిన్ను మాయ చేసి నిన్ను దారి మళ్లించేస్తుంది. ఎందరినో చూస్తున్నాం మనం. ఇప్పుడు కోర్టుకి ఎక్కిన వాళ్ళు వాళ్ళేమి భక్తిహీనులు కాదండి, ఒకనాడు ఎంతో గొప్పగా భక్తులుగా బ్రతికిన వాళ్ళే. కానీ అంత డబ్బు చూసేటప్పటికి వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట. ఆ డబ్బు మాకు కావాలని అనిపించేసింది. క్రైస్ట్ కోవిడ్ మీద చాలా మందికి కన్ను ఉంటుంది. క్రైస్ట్ కోవిడ్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆ? ధనము కొరకు. ధనము కొరకు, కేవలం డబ్బు కోసం. డబ్బు కావాలి, ఏదో ఒక రకంగా ఇదంతా మన చేతిలోకి రావాలి. దీని మీద పూర్తి అధికారం, పూర్తి పెత్తనం మందై ఉండాలి. ప్రతి పైసా మనకే రావాలి. అందుకే మాట్లాడుతున్నారు కదా లైవ్లో, ఓ డబ్బు వచ్చి పడిపోతుంది, కోట్లు వచ్చి పడిపోతున్నాయి. సేవకుడి చేతిలో పెడతానంటే నా చేతిలోనే పెడుతున్నారు. పట్టుకొచ్చి నా చేతిలోనే పెట్టేది, పట్టుకొచ్చి సేవకుడి చేతిలో పెడుతున్నారు. అతడంట, అంటే నేను అప్పులు అడిగిన వాళ్ళకి ఇస్తున్నానంట.
అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, మరి అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదా? అప్పటికి నోడికి ఇవ్వకూడదా? అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదా అంటే? చర్చి కట్టడానికి దాచారు కోట్లు, చర్చి కట్టడానికే కదా దాస్తా. కోట్లట, మళ్ళీ కోట్లు కోట్లు కోట్లట. కోట్లు కోట్లే. కోట్లుంటే బాగానే. కోట్లుంటే ఇప్పటికి నేను బ్రహ్మాండంగా అన్ని స్టార్ట్ చేసేద్దును కదా. కోట్లు చాలా ఉన్నాయి, నేను వేసుకునే కోట్లు ఉన్నాయి బీరువాళ్ళు. కాబట్టి సంఘము ధనం విషయంలో ఎలా వ్యవహరించాలో మనకు తెలియాలి అంటే 100% మొదటి సంఘాన్ని చూడాలి, తొలి సంఘాలను చూడాలి. అవి ఎలా ప్రవర్తించాయో చూడాలి, అవి ఎలా వ్యవహరించాయో చూడాలి. 100% అలాగే ప్రతి సంఘము వ్యవహరించాలి, నడుచుకోవాలి. ఏ సంఘం అయితే ధనానికి లొంగిపోయిందో, ధనానికి అమ్ముడుపోయిందో, ఆ సంఘము దేవుని సంఘము కానేరదు. ధనార్జనలో పడిపోయిన సంఘము దైవ సంఘము, క్రీస్తు సంఘము కానేరదు. తెలుసుకోండి, ధనార్జనలో పడకూడదు. వచ్చిన ధనాన్ని ఇవ్వడంలో పడిపోవాలి. మనసంతా ఇవ్వడం మీద ఉండాలి, డిస్ట్రిబ్యూట్ చేయడం మీద ఉండాలి.